హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఇక్కడ మెయిన్ వచ్చేసి మీలో చాలామంది కాయిన్స్ అనేవి జీరో అవబోతున్నాయి. అంటే మా దగ్గర 10,000 కాయిన్స్ ఉన్నాయి, 20,000 ఉన్నాయి, 50 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి, 1,00,00,000 ఉన్నాయి. ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే మనం కన్సిస్టెన్సీగా పని చేయకపోతే, అంటే మనం డైలీ చేయాల్సిన పని చేయకపోతే మనం ఎంత ఆస్తులు సంపాదించినా అవి మనం తినే ఖర్చుకి ఖర్చు అయిపోతాయి కదా. ఈ విధంగానే మీరు ఇక్కడ ఇంటర్లింక్లో జాయిన్ అయిపోయి ఒక 10 మందిని న్యాయం చేసేసి ఏదో ఊపు వచ్చినప్పుడు 4 రోజులు మైనింగ్ చేసి మళ్ళీ ఊపు తగ్గగానే మైనింగ్ చేయడం మానేస్తే ఎన్ని లక్షల కాయిన్లు ఉన్నా అన్నీ కూడా సున్నాగా పడిపోతాయి. ఆల్రెడీ చాలామంది పడిపోయినాయి, చాలామంది కూడా బర్న్ అయినాయి. కేవలం ఏదో కేవైసీ లేట్ అవుతుంది కదా, అది కూడా సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోలేదు కదండి. ఇంకా కేవైసీ స్టార్ట్ అయ్యి తిప్పి కొడితే నెల అయింది. నెల రోజులు కూడా ఓపిక పట్టకపోతే ఎలా వస్తాయి మీలాంటి వాళ్ళకి డబ్బులు చెప్పండి. ఇక్కడ ఇలా అంటున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు, తప్పుగా బాధపడమాకండి. ఓకే, ఇక్కడ మీరందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద నేను చూస్తున్నాను. ఇక్కడ ఫ్రీగా ఒక మైనింగ్ వచ్చిందంటే దాని అవకాశం అనేది మీరు నా ద్వారా జాయిన్ అయినా ఇంకెవరి ద్వారా జాయిన్ అయినా అనేది ముఖ్యం కాదు ఇక్కడ. కానీ ఇంటర్లింక్లో మీరు జాయిన్ అయిన కానించి కష్టపడి 6 నెలల్లో 7 నెలల్లో సంవత్సరం మైనింగ్ చేశారు. 5,000 10,000 1,00,000 5 లక్షలు 10 లక్షల కాయిన్స్ మీ దగ్గర ఉండే ఉంటాయి. కానీ మీరు ఈ కేవైసీ క్యూలో ఉన్నాము, మేము ఎప్పుడో పెట్టాము, ఆ క్యూరేటర్లు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవట్లేదని చెప్పి కేవలం ఒక్క కారణాన్ని చూపించి ఇన్ని నెలలు బట్టి మీరు కష్టపడి చేసిన మైనింగ్ అంతా కూడా వదిలేసుకుంటున్నారు. కేవలం 2 రోజులు మీరు మైనింగ్ చేయకపోతే ఒక బర్నింగ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుద్ది. ఓకే, ఈ విధంగా మీరు ఒక 14 రోజులు మైనింగ్ చేయకపోతే మీ దగ్గర ఉన్న కాయిన్లన్నీ కూడా సున్నా అయిపోతాయి, జీరో అయిపోతాయి అన్నమాట. మరి ఇలా జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వాటిని రీబ్యాక్ చేసుకునే ఆప్షన్ కూడా కంపెనీ ఇచ్చింది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీకు బర్నింగ్ హిస్టరీ అనేది ఉంటుందో మీ కేవైసీ అవ్వడం ఇంకా లేట్ అవుతుంది అన్నమాట. ఓకే, బర్నింగ్ హిస్టరీ లేకుండా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం, మనం మొదటి నుంచి చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మీకు ఎన్ని లక్షల కాయిన్లు ఉన్నాయి, మీరు ఎన్ని లక్షల కాయిన్లు మైనింగ్ చేశారు, ఎన్ని నెలలు బట్టి మైనింగ్ చేశారు అనేది ఇవన్నీ కూడా కంపెనీకి అనవసరం అన్నమాట. మీరు పర్ఫెక్ట్గా మైనింగ్ చేస్తున్నారు లేదా, ఎప్పుడు మైనింగ్ స్కిప్ చేయకుండా చేస్తున్నారు లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు మీరు మైనింగ్లు అనేవి కరెక్ట్గా చేస్తున్నారు, పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇక్కడ 6 సార్లు మైనింగ్ చేయడానికి మీకు ఇబ్బంది అయితే కనీసం ఒక 5 సార్లైనా మైనింగ్ చేయాలి. అంతేగాని పూర్తిగా రోజంతా మైనింగ్ చేయడం మానేసి ఒక 14 రోజులు మైనింగ్ చేయడం మానేయడం వల్ల మీరు ఎంత కష్టపడి తెచ్చుకున్న కాయిన్లన్నీ సున్నా అవుతున్నాయి. ఇక్కడ 2 నెలల తర్వాత ఓటీసీ అనేది పక్కాగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అంటే జూలై ఎండింగ్ లోపు మనకి ఓటీసీ మార్కెట్ వస్తుంది అన్నమాట, ఓవర్ ద కౌంటర్. ఈ ఓటీసీ వచ్చిన తర్వాత ఎవరికైతే కేవైసీలు అవుతున్నాయో వాళ్ళందరికీ కూడా కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ వాళ్ళు స్టేకింగ్ చేసుకొని ఐటీఎల్ని తీస్తారు, ఐటీఎల్ని వాళ్ళు సేల్ చేసుకుని డబ్బులు సంపాదిస్తారు. మీరు ఇన్ని నెలలు బట్టి కష్టపడి దాన్ని బర్నింగ్లు చేసుకొని జీరో చేసుకొని మీరు ఉపయోగపడకుండా చేసేస్తున్నారు వాటిని. ఇదే నాకు బాధ మెయిన్. ఓకే, కాబట్టి ఇంతకాలం ఓపిక పట్టినప్పుడు కనీసం ఫ్రీ మైనింగ్ అప్లికేషన్లో 2-3 ఏళ్ళు పట్టిన ప్రాజెక్టులు మినిమం ఉంటాయండి. అంతేగాని ఇవి పెట్టగానే డబ్బులు వచ్చేయడానికి ఏమి ఎంఎల్ఎం కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే ఎంఎల్ఎం కాన్సెప్ట్లో డబ్బులు పెట్టగానే వస్తాయి, ఆ విధంగానే పెట్టిస్తే పోతాయి అన్నమాట. ఈ రకంగా ఎన్ని ఎంఎల్ఎం కాన్సెప్ట్లో మీరు డబ్బులు పెట్టి నష్టపోయారనేది మీకే తెలుసు. ఓకే, కాబట్టి ఫ్రీగా వచ్చేదానికి ఎందుకు మీరు ఎంత బద్దకిస్తున్నారనేది నాకు తెలియట్లే. నా దగ్గర దాదాపు 615 మంది జాయిన్ అయ్యారండి డైరెక్ట్గా. అందులో 400 మంది చేస్తున్నారు, మిగతా 200 మందికి ఏమొచ్చింది? 200 మందికి కూడా అసలు మైనింగ్ చేయడం కూడా రాదా? నేను అన్ని వీడియోలు చేస్తున్నానుగా, ఎడ్యుకేట్ చేస్తున్నానుగా. పోనీ వీడియోలు చేయట్లేదు, చెప్పాడు మానేసారు అనుకోవడానికి. మరి ఎందుకు చేయట్లేదు? పోనీ మీకు లాగౌట్ అయిపోయిందా? లాగౌట్ అయిపోతే ఏ రకంగా లాగిన్ అవ్వాలనేది కూడా వీడియో చేశాను, డైలీ కూడా చెప్తున్నాను, ఫోటో మీద వేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా దానికి సంబంధించిన వీడియో లింక్లను ఇస్తున్నాము. ఇంకేంటండి బాధ? ఇక్కడ మీకు ఎవరికైతే వేరే మొబైల్ మార్చడం ద్వారా లేకపోతే మధ్య మధ్యలో సెక్షన్ ఎక్స్పైర్ అని వస్తుంది. సెక్షన్ ఎక్స్పైర్ అంటే మీ లాగిన్ మళ్ళీ చేయమని వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో పైన 2 ఫోటోలు వస్తాయి. ఫోటో మీద క్లిక్ చేస్తే పైన మీకు ఏ రకంగా మళ్ళీ రీలాగిన్ అవ్వాలని చెప్తుంది. అన్నీ చేసేసామండి మేము. చేయకపోతే పోరు మీరు ఇబ్బంది పడ్డాకో బాధపడ్డాకో. ఓకే, అలా చేయండి. లేదంటే ఇంటర్లింక్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఆ వీడియో దొరుకుద్ది. ఓకే, ఎందుకంటే బాధ వేస్తుంది నాకు. ఇంతకాలం నానా కష్టాలు పడి 6 మైనింగ్లు చేసి గ్రూప్ మైనింగ్లు చేసి అన్ని హెల్త్ మ్యాట్రిక్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంచుకొని లాస్ట్ టైంకి వచ్చి ఈ 2-3 నెలలకి కంగారు పడుతున్నారు కదా, ఇక్కడ బాధ వేస్తుంది అన్నమాట. కాబట్టి 2-3 నెలలకి కక్కుర్తి పడకుండా కొద్దిగా బాధపడైనా సరే మైనింగ్లు అనేది పర్ఫెక్ట్గా ఈ 2-3 నెలలు చేసుకోండి. చేసుకుంటే కేవైసీలు ఖచ్చితంగా అందరికీ అవుతాయి. ఒక నెల రోజులు అటో ఇటో ఖచ్చితంగా కేవైసీలు అందరికీ అవుతాయి. అందరికీ కేవైసీలు అవ్వకుండా కేవలం కొంతమందికి మాత్రం కేవైసీలు అయితే కంపెనీ ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ రియల్ హ్యూమన్స్ కావాలి కంపెనీకి. రియల్ హ్యూమన్స్ వస్తేనే రియల్ కాయిన్స్ అనేవి అక్కడ అవుతాయి అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు బాట్స్ కానీ రోబోట్స్ కానీ వచ్చేసి మైనింగ్ చేసినాయి అనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు.
ఓకే, అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొత్తం మీద 100 బిలియన్స్ అండి ఇంటర్లింక్ యొక్క కాయిన్స్, అంటే దాదాపు 10,000 కోట్లు. అందులో దాదాపు 3,200 కోట్ల కాయిన్స్ దాకా ఆల్రెడీ మైనింగ్ అయినాయన్నమాట. ఓకే, కాబట్టి ఇంకా 50% to 60% ఛాన్స్ ఉంది. పైగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే మీకు ఓపెన్ మైన్ నెట్ అనేది లాంచ్ అయిద్దో ఆ రోజు నుంచి ఫ్రీ మైనింగ్, గ్రూప్ మైనింగ్ 2 తీసేస్తా అంటున్నారు. ఓకేనండి, కాబట్టి తక్కువలో తక్కువ మనకి 1 year నుంచి 1.5 year మాత్రమే టైం ఉంది. జీవితకాలం మీరు మైనింగ్లు చేసుకుంటూ కూర్చోవసరం లేదు. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, రీసెంట్గా మనకి సెకండ్ హాల్వీన్ వచ్చింది ఒక 3 months బ్యాక్. దాని తర్వాత మనకి 30 కాయిన్స్ వచ్చి కాస్త 15 కాయిన్లకు పడ్డాయి కదా. మళ్ళీ కొంత మైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ 15 కాయిన్ల నుంచి 7 కాయిన్లకు పడుద్ది, మళ్ళీ 7 కాయిన్ల నుంచి 3 కాయిన్లు పడుద్ది ప్రతిరోజు. ఇలాగ తక్కువ కాయిన్స్ వచ్చినప్పుడు కంగారు పడకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ కాయిన్స్ వచ్చినప్పుడు వాటిని ఎక్కువగా మనం ఉంచుకొని హోల్డ్ చేసుకుంటే మనకే బెనిఫిట్. ఇక్కడ మనకు ఫ్రీగా వచ్చేదాన్ని కూడా మనం తక్కువగా అంచనా వేసుకోవడం వేస్ట్ అండి. ఎందుకంటే ఇంటర్లింక్ అనేది ఏ రకంగా వెళ్తుందో వాళ్ళు ఏ రకంగా అప్డేట్ చేస్తున్నారో తెలుసు. కేవలం కేవైసీ దగ్గర మాత్రమే వాళ్ళు స్లో అయ్యారేమో, కానీ మిగతా అన్నింటిలో కూడా చాలా బెస్ట్గానే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా కూడా మిమ్మల్ని మోటివేట్ చేయడానికో కంగారు పెట్టడానికి నేను చెప్పట్లా. బేసిక్గా ఇన్ని లక్షల కాయిన్లు కష్టపడి సంపాదించి వాటిని జీరోలు చేసుకుంటుంటే బాధేస్తుందన్నమాట. ఓకే, ఎప్పుడైనా 0 to హీరో అవ్వాలి, కానీ హీరో to జీరో అవ్వకూడదు. మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కుదిరినంత వరకు 6 మైనింగ్లు చేయండి. లేదంటే మాకు 6 మైనింగ్లు చేయడానికి టైం కుదరట్లేదు, మేము పొద్దున్నే లేగలేకపోతున్నాము. ఎందుకంటే 6 మైనింగ్ అనేది రాత్రి 1:30కి, ఆ రాత్రి 1:30ది పొద్దున్న 5:30 ముందు, అంటే 5:25 5:20 ఆ టైంకి లేచి కూడా నేను చేసుకుంటున్నా. ఆ రకంగా చేసుకోగలిగితే 6 మైనింగ్లు చేయగలరు. లేదా 6 మైనింగ్ స్కిప్ చేసి 5 మైనింగ్లు ఏం చేయండి మినిమం, ఎంతో కొంత మీకు అది డౌన్ అవ్వకుండా ఉంటుంది. కానీ 6 మైనింగ్లు చేస్తే ఏంటంటే హెల్త్ మ్యాట్రిక్స్ అనేది బాగా ఉంటుంది, కొంచెం కేవైసీ త్వరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా అంటే కొంతమందికి బాధేస్తుంది, మేము 6 మైనింగ్లు చేస్తున్నామండి, హెచ్ఎస్ బాగుందండి, అన్నీ బాగున్నాయండి, అయినా సరే మాకు ఇంకా కేవైసీ రాలేదండి అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కేవైసీలు ఫస్ట్ లెవెల్ అనేవి చాలామందికి స్టార్ట్ అయినాయి. మీరు రీసెంట్గా మన కామెంట్ సెక్షన్లో కూడా చెక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎంతమందికి ఫస్ట్ లెవెల్ అయింది, ఎంతమందికి సెకండ్ లెవెల్ అయింది, ఎంతమందికి థర్డ్ లెవెల్ అయింది అనేది కూడా పెట్టండి. ఆ విధంగానే మీరు ఇప్పటికీ ఎన్ని కాయిన్లు మైనింగ్ చేశారనేది కూడా కింద పెట్టండి. ఓకే, దీనివల్ల వేరే వాళ్ళకి కూడా మోటివేషన్ ఉంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఫ్రీగా వచ్చిందంటే పనికిరాయిందని కాదు, దానికంటే ఒక వాల్యూ క్రియేట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం పట్టేదాకా మనం ఓపిక పట్టడం అనేది చాలా చాలా ముఖ్యం. మీరు ఓపిక పట్టకుండా నాకు 1,00,000 కాయిన్లు ఉన్నాయి కదా, 4 రోజులు మైనింగ్ చేయకపోతే ఏమైద్దిలే అంటే బర్నింగ్ స్టార్ట్ అవుతాయి. బర్నింగ్ స్టార్ట్ అయినాయి అంటే మీరు కష్టపడి 1 సంవత్సరం అంతా కష్టపడి కట్టుకున్న కొండని ఒకే రోజులో బాంబు పెట్టి పేల్చేసినట్టు ఉంటుంది అన్నమాట. అప్పుడు మొత్తం జీరోకి పడిపోతాయి. జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కష్టపడి ఒక 3-4 రోజులు 6 మైనింగ్లు ఆపకుండా చేస్తే మళ్ళీ 90% రికవరీ అవుతుంది. కానీ బర్నింగ్ హిస్టరీ అనేది అలాగే ఉంటుందిగా, బర్నింగ్ హిస్టరీని మనం పోకుండా చూడలేం కదా. ఇవన్నీ గమనించండి. ఒక్కసారి మన మీద దొంగని ముద్ర పడితే మన జీవితకాలం దొంగని ముద్రే పడుతుంది అన్నమాట. ఓకే, నేను మంచోడిని, నేను అమాయకుడిని అంటే అక్కడ అవ్వదు. ఆ విధంగానే ఇక్కడ కూడా బర్నింగ్ అని స్టార్ట్ అయిన తర్వాత బర్నింగ్ హిస్టరీ ఒక్కసారి ఉన్నా సరే బర్నింగ్ హిస్టరీ పడిపోద్ది అక్కడ. ఓకే, కాబట్టి నేను బర్నింగ్ హిస్టరీ చేయలేదండి అంటే సరిపోదు, అప్లికేషన్లో కనబడిపోద్ది. కాబట్టి ఒక్క బర్నింగ్ సైకిల్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా మైనింగ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ అయితే ఉంటుంది. అది ఎంత అమౌంట్ ఉంటుంది అనేది వాళ్ళు చేసుకునే కాయిన్స్ బట్టి, వాళ్ళకు ఉన్న హెల్త్ మెట్రిక్స్ బట్టి ఉంటుంది. అంటే మైనింగ్లు పర్ఫెక్ట్గా చేస్తున్నారా, ఈ స్కోర్ ఎలా ఉంది, ఇవన్నీ ఇట్లు బట్టి మొత్తం కూడా అక్కడ వెరిఫై చేసి వాళ్ళకంటూ ఫస్ట్గా వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చూడండి క్లారిటీగా, మీ దగ్గర 1,00,000 కాయిన్లు ఉన్నాయి. ఆ 1,00,000 కాయిన్లు మీరు జాగ్రత్తగా ప్రతిరోజు మైనింగ్ చేస్తే ఆ 1,00,000 కాయిన్లు కాస్త 2 లక్షలు అయితే, 2 లక్షలు కాస్త 3 లక్షలు అయితే. లేదు నేను మైనింగ్ చేయను, నాకు బద్ధకంగా ఉందనుకుంటే ఆ 1,00,000 కాయిన్లు కాస్త 50,000 అయితే, 50,000 కాస్త 20,000 అయితే, 20,000 కాస్త 0 అయితే అన్నమాట. ఈ విధంగా చేసుకోవద్దు. రెండోది వచ్చేసి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు కాయిన్స్ని పెంచుకుంటూ పోతున్నారు, మీరు ఎలాగో కేవైసీ అనేది ఇప్పుడు రాకపోయినా ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత మీకు కేవైసీ అనేది వచ్చింది, మీరు చేశారు. చేసిన తర్వాత మీకున్న 1,00,000 కాయిన్లో వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది, ఓకే, వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఒక 10,000 కాయిన్స్ వచ్చినాయి అనుకుందాం. ఈ 10,000 కాయిన్స్ మీరు స్టేకింగ్ చేస్తే ఒక 100 కాయిన్లు ఐటీఎల్ వచ్చినాయి అనుకుందాం. ఒక్కొక్క ఐటీఎల్ వచ్చేసి ఈజీగా $3 నుంచి $10 ఉంటుంది ఓటీసీ మార్కెట్లో. ఓకే, $3 నుంచి $10 ఉంటుంది. పోనీ తక్కువలో తక్కువ $3 వేసుకున్నా మీ దగ్గర ఉన్న 100 ఐటీఎల్ కాయిన్లకి దాదాపు $300 వస్తాయి. ఓకే, కేవలం మీరు 6 నెలలు మీ ఖాళీ సమయం కేటాయించి మీరు ఒక 30-40 వేలు సంపాదిస్తున్నప్పుడు అది తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతే వస్తుందని కాదు, అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంతకన్నా తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎగ్జాంపుల్కి $3 కాకుండా $10 మార్కెట్ పలికిందనుకోండి ఐటీఎల్ వచ్చేసి, అప్పుడు దగ్గర మీకు ఒక్కొక్క కాయిన్ వచ్చేసి $10 అవుతుంది,
$10 = 100 వేసుకుంటే దాదాపు $1000 అవుతుంది. $1000 = మన ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకుంటే దాదాపు 92,000 నుంచి ₹1,00,000 దాకా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒకసారి అయిపోదండి. మనకి జీవితంలో చాలాసార్లు వెరిఫైడ్ ఐటీఎల్ చేస్తే వాటిని మనం ఎన్నోసార్లు స్టేకింగ్ చేస్తాం. వాటి నుంచి ఐటీఎల్ వస్తుంది. ఐటీఎల్ని మనం సేల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చాలా మార్గాలు ఉంటాయి. ఎంత ఎక్కువ కాలం స్టేకింగ్ చేస్తే అంటే దాచితే అంత ఎక్కువ కాయిన్స్ అనేవి మనకి వస్తాయి. స్టార్టింగ్ అమ్మేసుకుందాం అనుకుంటే కొంచెం తక్కువ కాయిన్స్ అనేది ఐటీఎల్ అనేది వస్తాయి అన్నమాట. ఇదంతా కూడా థియరీ. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైద్ది. ప్రాజెక్ట్ అనేది అర్థం చేసుకున్న వాళ్ళకి మనం ఏం చేయలేం. ఓకే, కాబట్టి ఖచ్చితంగా మైనింగ్లు అనేవి మీరు 6 సార్లు చేయకపోయినా కనీసం ఒక 5 సార్లైనా చేసి మీ కాయిన్స్ బర్న్ అవ్వకుండా చూసుకోండి. ముందు అది నా బాధ. బర్న్ అయ్యేలా చూసుకుంటే మీరు కష్టపడి తెచ్చుకున్న ఎన్ని లక్షల కాయిన్లు అయినా సరే లాస్ట్కి మిగిలేదు బూడిదేమాట. ఓకే, అర్థం చేసుకొని ప్రశాంతంగా మైనింగ్లు చేసుకొని మీ టీం వాళ్ళకి కూడా ఒకసారి గుర్తు చేయండి. అలాగే కుదిరినంత వరకు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు కూడా మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీ కాయిన్స్ జీరో అయిపోయి మొత్తం పోయినా సరే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు రోజుకు ఒక 6 మైనింగ్లు ఆపకుండా ఒక 4-5 రోజులు చేస్తే 90% ఆఫ్ కాయిన్స్ మళ్ళీ మీకు రిటర్న్ బ్యాక్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఇంటర్లింక్లు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న ఫోటో మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు లాగౌట్ అయిపోయినా మళ్ళీ లాగిన్ అవ్వడం రాకపోయినా సరే లెఫ్ట్ సైడ్ ఫోటో వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరైతే మళ్ళీ లాగిన్ అవ్వండి. ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.